హలో అండి, వెల్కమ్ టు కృషి రెసిపీస్. ఈరోజు వీడియోలో మనం నోరూరించే మక్మల్ పూరీని ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇంట్లో కొంచెం గోధుమ పిండి బెల్లం ఉంటే చాలు ఈ మక్మల్ పూరీని ఈజీగా చేసేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ మక్మల్ పూరీని చేసుకోవటం కోసం నేను ఈ గ్లాసున్నర గోధుమ పిండిని తీసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలోనే కొంచెం సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూను నెయ్యిని కూడా వేసుకొని ఇవన్నీ బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక దీనిలో కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ పిండిని చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలాగా కలుపుకొని దీని మీద మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం పూరీలో వేసుకోవడానికి పౌడర్ని రెడీ చేసుకుందాము. దేంతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో దాంతోనే 1/2 గ్లాసు పుట్నాలు, 1/2 గ్లాస్ కంటే కొంచెం తక్కువగా బెల్లంని తీసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని బాగా ఫైన్గా పౌడర్ లాగా చేసుకొని పెట్టుకోవాలి. మనం ఇప్పుడు బెల్లం పాకం పట్టుకోవడం కోసము దేంతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో దాంతోటే గ్లాస్ నిండా బెల్లంని కూడా తీసుకోవాలి. దీనిలో కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి, ఎక్కువ వాటర్ యాడ్ చేయొద్దు. ఇలా యాడ్ చేసుకున్నాక ఈ రెండింటిని కలుపుకుంటూ ఉండండి. మనకి బెల్లం కరిగితే సరిపోతుంది. మనకి ఎటువంటి పాకం రావక్కర్లేదు. మనం గులాబ్ జాములకి ఎలా అయితే పాకం ప్రిపేర్ చేసుకుంటామో అలా అయితే సరిపోతుంది. ఒకసారి మన చేత్తో ఇలా టచ్ చేసి చూస్తే మనకి చేతికి కొంచెం జిగురుగా తగిలితే సరిపోతుంది. అంటే మనకి పాకం రెడీ అయినట్టే. ఇప్పుడు దీనిలో కొంచెం యాలక్కాయల పొడి కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఎండు కొబ్బరిని తురుముని తీసుకోండి. ఇలా కొంచెం బారుగా ఉండే తురుము అయితే బాగుంటుంది. ఇలా కొబ్బరి తురుములో కొంచెం గసగసాలని కూడా వేసుకొని ఈ రెండింటిని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న చపాతీ పిండి ఉంది కదా, ఆ పిండిని తీసుకొని మళ్ళీ ఒకసారి పిండిని బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక దీనిలోంచి మనం పూరీ చేసుకోవడానికి ఏ సైజులో అయితే తీసుకుంటామో ఆ సైజులో ఉండల్ని చేసుకోవాలి. ఇదే విధంగా మన దగ్గర ఉన్న పిండి మొత్తంతో ఉండల్ని చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక్కొక్క ఉండని తీసుకొని మనం పూరీలు ఎలా అయితే చేసుకుంటామో అలాగే చేసుకోవాలి. వీటిని మరీ ఎక్కువ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఇలా చేసుకోండి. ఇదే విధంగా మన దగ్గర ఉన్న ఉండలన్నిటితోటి పూరీల్ని చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్లో కొంచెం నూనె వేసుకొని ఈ నూనె అనేది కాగినాక మనం రెడీ చేసుకున్న పూరీల్ని వేసుకొని కాల్చుకోవాలి. ఈ పూరీల్ని మరీ ఎక్కువ ఎర్రగా కాల్చుకోవద్దు. ఇలా ఎర్రగా కాల్చుకుంటే పైన ఉన్న పొర అంతా ఊడిపోతుంది కదా, అలా కాకుండా ఇలా లైట్ కలర్లో కాల్చుకోవాలి. ఒకవైపు కాలినాక ఇంకోవైపుకి టర్న్ చేసి ఇంకోవైపు కూడా కాలనివ్వాలి. ఇలా 2 సైడ్స్ కాలినాక మనం పూరీని తీసేసుకోవాలి. ఇదే విధంగా మన దగ్గర ఉన్న పూరీలు మొత్తం కూడా కాల్చుకోవాలి. ఇదిగోని చూసారా, ఈ విధంగా లైట్ కలర్లో కాల్చుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న బెల్లం పాకం ఉంది కదా, ఈ బెల్లం పాకంలో మనం కాల్చిపెట్టుకున్న పూరీల్ని ఇలాగా 2 సైడ్స్ డిప్ చేసుకోవాలి బెల్లం పాకంలో. ఇలా డిప్ చేసుకున్నాక కొంచెం ఇలా ఉంచండి, మనకి ఎక్సెస్ బెల్లం పాకం ఉన్న గిన్నెలో పడిపోతుంది. ఇప్పుడు ఈ పూరీని మనం ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలా ప్లేట్లో పెట్టుకున్నాక మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న పుట్నాల పౌడర్ది ఉంది కదా, ఆ పౌడర్ని వేసుకొని ఈ పూరీని ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాక ఒకసారి పూరీ మొత్తము ప్రెస్ చేసుకోండి. ఇలా ప్రెస్ చేసుకుంటే మనకి పూరీ స్టిక్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ పూరీ పైన మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న కొబ్బరిది ఉంది కదా, దాన్ని కూడా వేసుకోండి. మీకు ఇష్టమైతే డ్రై ఫ్రూట్స్ని కూడా సన్నగా కట్ చేసుకొని వాటిని కూడా వేసుకోవచ్చు. అంతే అండి, మనకి పూరీని ఈ విధంగా చేసుకోవాలి. ఇదే విధంగా మన దగ్గర ఉన్న పూరీలు మొత్తంని రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్నాక
మనకి కొంచెం ఇంకా బెల్లం పాకం అనేది మిగులుతుంది. ఈ బెల్లం పాకంని కూడా ఈ పూరీల పైనే వేసేసుకోండి. ఆ బెల్లం పాకంని వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇదే విధంగా మీరు కూడా ఒకసారి ఈ మక్మల్ పూరీని ట్రై చేయండి. మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.